ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు వైసీపీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, బాలాయపల్లి మండల అధ్యక్షుడు రాయి మస్తాన్ నాయుడుతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం బహుశా ఇప్పుడే మీడియాలో అందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు వైసీపీ వారు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు పెంచేశారు అని ఆందోళన చెందుతున్నారు ప్రజల తరపున మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కార్యక్రమంలో భాగంగా వెంకటగిరిలో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను అదే దారిలో మా స్వగ్రామానికి వెళ్తూ ఉంటే ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ చేశారు. మరి పోలీసు సోదరులను పిలిచి ఏమైనా ఎందుకు చేస్తున్నారు, పర్మిషన్ ఉందానంటే లేదన్నారు. అప్పుడు అయినా కూడా 10 నిమిషాలు ఓపిక పట్టి నేను వేరే దారిలో వెళ్ళి ర్యాలీకి అడ్డుపడ్డాను. అడ్డుపడిన సంవత్సరంలో పోలీసులు వచ్చి నన్ను అడిగారు, పర్మిషన్ లేకుంటే మీరు ఎందుకు వచ్చారు, మీ సిఈ గారు ఎక్కడ, అసలు ఇదేనా మీ రూల్ ఆఫ్ లా అని అడగడం కూడా జరిగింది. ఆ క్రమంలో రామ్ కుమార్ రెడ్డి దగ్గరికి నేను దూసుకెళ్తుంటే కొంతమంది వైసీపీ అల్లరి మొక్కలు వచ్చి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మరి జగన్ జై చంద్రబాబు, సీఎం డౌన్ డౌన్, కూటమి నేతలు నశించాలి, అదేవిధంగా ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ విపరీతంగా నన్ను చూసి రెచ్చిపోయి ఆందోళన చేశారు. నేను వెళ్ళి రామ్ కుమార్ రెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి పోండి అని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా పక్కన ఇంకొకటి ఆ మార్గంలో వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో కొద్దిగా తోపులాట జరిగింది. మీడియాలో కూడా వచ్చాయి. మరి ఈరోజు ఈ సమయంలో ఈ విషయాన్ని మా శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారికి తెలియజేయగా ఆయన మొత్తం డీటెయిల్స్ తీసుకొని గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఎందుకు పెంచారు, మన ప్రభుత్వంలో ఏమైనా పెంచారో, పెంచుంటే ఏ కారణం చేత పెంచారు అనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈ సమావేశాలు పెడుతున్నాం. మరి విభజన రాష్ట్రంలో మొట్టమొదటిగా 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 19 వరకు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీ పెంచలేదు. 2019 సంవత్సరంకి జగన్ అధికారంలో వచ్చే నాటికి మిగులు కరెంటు రాష్ట్రంగా మనకు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండింది. మరి అలాంటి దాన్ని కరెంటు సంపద సృష్టించడం చేతగాక, పాలన చేతగాక, వాళ్ళ ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం పరంగా నష్టాల ఊబిలో కరెంటు సంస్థలు కూరుకుపోయాయి. దాని కారణంగా ఒకటి ఉంది, ఆ కరెంటు సంస్థ ఆ నష్టాలను కూర్చేదానికి ప్రభుత్వం సహాయం చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీకి ఈ డిస్ట్రిక్ట్ సంస్థలు అడుగుతాయి, మాకు ఈ విధంగా నష్టాల్లో ఉన్నాయి మా సంస్థలను అడుగుతాయి. మరి వాళ్ళు స్పందించినప్పుడు ట్రూ అప్ ఛార్జీల కింద కొంత వేస్తారు. అది యూనిట్కి పైసా, 2 పైసలు, 3 పైసలు ఆ టైపున ఆ నష్టాలు కూర్చుందని వేస్తారు. మరి ఈయనేం చేశారు, ఈ సైకో జగన్ గారు వారి మంత్రివర్గ సదస్సులు ఏం చేశారు, ఆ మంత్రి ప్రతి నెల ఇదిగో 2021 సంవత్సరం ఏప్రిల్ నుంచి 20 పైసలు ఒక నెలలో 20 పైసలు, 20 పైసలు, 63 పైసలు, 63 పైసలు, 53 పైసలు, 56 పైసలు, 58 పైసలు, అదేవిధంగా 67 పైసలు, 2024 మార్చి దాకా 67 పైసలు అటు వేసుకుంటూ వచ్చి సుమారు 8 రూపాయల 20 పైసలు ఒక్క యూనిట్ మీద సామాన్యుడి మీద భారం పడింది. దీనివల్ల కొన్ని వేల కోట్లు ప్రజల మీద భారం పడింది. మరి ఇంత దుర్మార్గం చేసేవాళ్ళు ఈరోజు ఈతల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడిని, కూటమి నేతల్ని ఏదేదో గబ్బు పట్టించాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇకపోతే ఒక్క నిమిషం, ఇకపోతే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటి,
మిగులు బడ్జెట్గా రాష్ట్రంగా ఉన్న కరెంటు మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసిన ఏంటంటే పోలవరం ప్రాజెక్టు మరుగున పడటం వల్ల దానివల్ల ఒక 5,000 చిల్లర కోట్లు. అదేవిధంగా విజయసాయి రెడ్డి అల్లుడికి బొగ్గుకు సరఫరా చేసిన దానివల్ల వచ్చిన నష్టం ఒక 3,000 చిల్లర కోట్లు. ఇక సికి ఒప్పందం కారణంగా అదాని ద్వారా 1,700 రూపాయలు లంచంగా తీసుకుని అమెరికా కోర్టులోనే కేసు పెట్టించుకున్న ఘనత ఈ వైసీపీ నేత సైకో జగన్ది. మరి ఈ విధంగా కరెంటు డిస్కమ్లని కరెంటు వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ సైకోలు ఈరోజు